ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయం గురించి మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ కార్పొరేటర్ విజయ్ రెడ్డి గారు మనతో పాటు. ఒకవేళ బై ఎలక్షన్స్ ఖైరతాబాద్ లో వస్తే విజయ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉందా? పీజీఆర్ బిడ్డగా ఖైరతాబాద్ ఆడపడుచుగా నా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ చాలా ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, నేను ఈ ఎలక్షన్లో నిలబడను, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయండి, ఎవరు క్యాండిడేట్గా ఎవరు నిలబెట్టినా గెలిపిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. అందరి ఊహాగానాలే కానీ అదైతే ఏమైతుంది ఇదైతే ఏమైతుంది అన్నది. బై ఎలక్షన్లో విజయ్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే గెలిచి జెండా ఎగిరేస్తారా ఖైరతాబాద్? బై ఎలక్షన్ అనే కాదండి, ఏ ఎలక్షన్లన్నా నిన్న మీరు చూసారు, జూబ్లీహిల్స్ లో ఉన్న మా వంతు పాత్ర మేము పోషించాము. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, విష్ణువర్ధన్ రెడ్డి వర్సెస్ విజయ్ రెడ్డి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని ఉన్నా కానీ ఎవరి పీజీఆర్ అన్నది ఒక బ్రాండ్ గా ఉండే అక్కడ. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ వెంకట్. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ రావడం జరిగింది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. ఇదే తరాల ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయం గురించి మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ కార్పొరేటర్ విజయ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే అక్క. నమస్కారం. మొత్తానికైతే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించారు అందరు కలిపి. ఎలా అనిపిస్తుంది అక్క? డెఫినెట్ గా మంచి అనిపిస్తుంది అమ్మా, సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ పీజీఆర్ గారి పాత కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఖైరతాబాద్ లో భాగం కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. అదే విధంగా పీజీఆర్ గారు చేసిన సేవలు కానీ ఒక కుటుంబం లెక్క మాకు ఒక కనెక్టివిటీ ఉండే పాత ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా. కాబట్టి అక్కడికి వెళ్ళి పని చేయడము, వాళ్ళందరితో పాటు విజయంలో కృషి చేయడము సంతోషంగా ఉంది. అందులో నవీన్ యాదవ్ కూడా ఒక మంచి యువకుడు కాబట్టి రాజకీయాల్లో సేవ చేసే భావం ఉన్న వాళ్ళు రావడం చాలా అవసరం ఈ టైంలో. కాబట్టి అలాంటి వ్యక్తి గెలవడము, ఆయన విజయానికి, ఇటు పార్టీ విజయానికి ఇటు నవీన్ యాదవ్ విజయానికి కృషి చేసినందుకు సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, 100% వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ బై ఎలక్షన్స్ ఖైరతాబాద్ లో వస్తే విజయ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మహాసముద్రము. ఇది ఎక్కడ ఏదున్నా కానీ హైకమాండ్ డిసిషన్ ఫైనల్ గా ఉంటుంది. కానీ అందరం కూడా ఇందులో, ఎందుకంటే లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి నేను ఇక్కడ ఖైరతాబాద్ నుంచి పోటీ చేసినాను. అదే కాకుండా ఒక పీజీఆర్ బిడ్డగా ఖైరతాబాద్ ఆడపడుచుగా నా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ చాలా ఉన్నది. ఇప్పుడు కాదు, నేను రాజకీయ జీవితం మొదలు పెట్టినప్పటి నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో అనుబంధంతో ముందుకు వెళ్తున్నాను. తండ్రికి తనయ లెక్క పనిచేసుకుంటూ అందరితో మమేకం అవుతూ ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ డెవలప్మెంట్, ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ముందుకు తీసుకొని వెళ్తున్నాను. కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకొని వెళ్తున్నాను. నన్ను చూస్తేనే పీజీఆర్ గారు గుర్తొస్తుందని ఎంతో మంది అంటారు. సో ఆ దిశలో కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేస్తూ పీజీఆర్ గారి పేరు ముందుకు తీసుకొని వెళ్ళే దాంట్లో ఉన్నాను. కాబట్టి 100% మేము కూడా ఒక ఆశలో ఉన్నాము. ఎందుకంటే బీ ఫామ్ వచ్చే వరకు కూడా క్యాండిడేట్ ఎవరన్నది కూడా ఎవరని చెప్పుకోలేము. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆ అధిష్టానం ముందు మేము చేసిన సర్వీసెస్ కానీ, మేము చేసిన కార్యక్రమాలు కానీ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీని వదిలేసి, పవర్లో ఉన్న పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేయడానికి వచ్చిన దాన్ని. వచ్చినప్పటి నుంచి రేవంత్ అన్న నాయకత్వంలో పీసీసీ ప్రెసిడెంట్ గా ఆయన ఏ పిలుపునిచ్చినా కానీ చాలా రిగరస్ గా మేము పనిచేసినాము, డైనమిక్ గా పనిచేసాము. ఇటు కంటోన్మెంట్ కమాండ్ కంట్రోల్ ముట్టడి అన్నా కానీ, జిహెచ్ఎంసీ ముట్టడి అన్నా కానీ, ఏ పిలుపునిచ్చినా కానీ అందుకొని ముందుకు తీసుకొని వెళ్ళాము. సిటీలో మళ్ళీ కాంగ్రెస్ ఉనికిని గట్టిగా చాటి అప్పుడే చెప్పాం. కాబట్టి ఇప్పుడు మాకు అవకాశాలు కూడా అవి కూడా వాళ్ళు ఆలోచిస్తారో అవన్నీ కూడా బేరీజ్ వేసుకొని పార్టీ మాలాంటి వాళ్ళని వదులుకోదని, మా లాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత ఇటు పిసిసి ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ గారిది, అదే విధంగా పార్టీది అని రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఇంద్రమ్మ రాజ్యం తీసుకొని వెళ్ళాలా, ప్రజలకు మంచి సేవ అందించాలనుకుంటున్నారో అలాంటప్పుడు మాలాంటి సైనికులని రేవంత్ అన్న వదులుకోవడం మేము అనుకుంటున్నాం. కాబట్టి 100% మాకు ఆ నమ్మకం ఉంది. ఎలక్షన్ లో కానీ కాకుండా పార్టీని ఎప్పుడు కూడా స్ట్రెంథన్ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజలకు
సర్వీస్ అందిస్తూ పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, నేను ఈ ఎలక్షన్లో నిలబడను, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయండి, ఎవరు క్యాండిడేట్గా ఎవరు నిలబెట్టినా గెలిపిస్తా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మరి దీనిపై మీరేమంటారు? ఇట్స్ టూ ఎర్లీ ఇప్పుడే, ఎందుకంటే ఎలక్షన్లు అవుతాయని ఒక ఊహాగానంలో అందరం ఉన్నాము. మేము కూడా ఎలక్షన్లు వస్తాయని చెప్పలేము, ఎందుకంటే ఎలక్షన్లను పక్కకు పెట్టి రాజకీయాలు అతీతంగా ప్రజల మధ్యలో వండుకుంటూ పని చేసుకుంటే వెళ్లే వాళ్ళని పార్టీ గుర్తిస్తుందనే మా ఒక కాన్ఫిడెన్స్. అదే విధంగా వెళ్తున్నాము. ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది, ఎవరిని నిలబడతారు, ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి మేము మాత్రం అప్పుడు కూడా పదవులకు అతీతంగా పనిచేసాము, ఇప్పుడు కూడా పదవులకు అతీతంగా ప్రజల మధ్యలో ఉండి పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఎలక్షన్స్ వచ్చినప్పుడు సరే అది వేరే ఉంటది, ఆ టైంలో డిసైడ్ చేయొచ్చు. కానీ ఇప్పటికి మాత్రం అందరి ఊహాగానాలే కానీ అదైతే ఏమైతుంది ఇదైతే ఏమైతుంది అని, కానీ ప్రజల్లో మమేకమై ప్రజల కోసం ముందు నిలబడి పనిచేసే వాళ్ళలో మేము ముందు వరుసలో ఉంటాం. కాబట్టి ప్రజలు అది గమనిస్తారని మేము అనుకుంటున్నాం. మీరు ఇప్పటికీ 2 times పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2023లో మీరు పక్కా గెలుస్తారని అందరూ ప్రజలు కూడా అనుకున్నారు. మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకసారి పరిశీలన చేసుకున్నారా? చేసుకున్నాము. డెఫినెట్ గా అప్పుడు సిటీలో బీఆర్ఎస్ వేవ్ ఎక్కువ గట్టిగా ఉండే. సరే, అదే కాకుండా జిహెచ్ఎంసీకి కాంగ్రెస్ పార్టీ మేము గట్టిగా చెప్పుకోలేక ముందుకు వెళ్ళలేకపోయాం. సరే, అప్పుడు నేను కూడా వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మేము ఇంకా ఎక్కువ స్ట్రెంథన్ చేసుకోలేకపోయినాము. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కానీ డెవలప్మెంట్ వర్క్స్ కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. డివిజన్ అని కాదు, కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఓవరాల్ డెవలప్మెంట్ కో, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రాగానే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి 5 crores స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తే మేము అన్ని ప్రపోజల్స్ పెట్టి కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా డెవలప్మెంట్ పనులు శాంక్షన్ చేయించుకున్నాం. ఈ పనులు కూడా నడుస్తా ఉన్నాయి. సో ఎక్కడ అవకాశం వచ్చినా కానీ అట్లా పని చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఇంకా మా నాయకత్వం ఇంకా కూడా విశ్వసిస్తున్నారు. 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మంచి చేసే దాంట్లో మేము ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా మా పట్ల ఇంకా కూడా నమ్మకంతో ముందుకు తీసుకొని వెళ్తారని నమ్మకం మాకుందండి. బై ఎలక్షన్ లో విజయ్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే గెలిచి జెండా ఎగిరేస్తారా ఖైరతాబాద్ లో? బై ఎలక్షన్ అనే కాదండి, ఏ ఎలక్షన్లన్నా నిన్న మీరు చూసారు, జూబ్లీహిల్స్ లో అన్నా మా వంతు పాత్ర మేము పోషించాము. అదే విధంగా పార్టీ ఎలక్షన్స్ ఎక్కడ వచ్చినా కానీ మహారాష్ట్రలో కూడా లాస్ట్ టైం మాకు ఇన్ఛార్జ్ చేసిన మా వంతు కృషి మేము అక్కడ కూడా పోయి చేసాము. ఏ ఎలక్షన్స్ అన్నది కాదు, పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ విజన్ ప్రజల సేవ చేయాలన్నది. సో ఆ బాటలో నడుస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథన్ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది నమ్మే దాంట్లో మేము ఒకలం. కాబట్టి పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ ఏ ఎలక్షన్స్ అన్నా కానీ గెలవాల్సింది కంపల్సరీ. కాబట్టి గెలుస్తేనే ఒక రాజకీయ పార్టీకి బలం ఉంటది. కాబట్టి ఏ ఎలక్షన్ అన్నా గెలవడానికి మా వంతు కృషి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తామని. మొన్న మీరు 2023లో ఓడిపోయినప్పుడు చాలా మంది ప్రజలు మీకంటే ఎక్కువ బాధపడ్డారు. రే పాపం గెలవలేదు, ఈసారి గెలిస్తే బాగుండని చెప్పి అనుకున్నారు. ఈ ఎలక్షన్స్ అదే రూపంలో మీకు ఒక అవకాశం అనుకోవచ్చు మీరు గెలవడానికి. సరే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఎప్పుడు కూడా మేము ప్రజల మధ్యలో ఉంటామండి. ప్రజలు కూడా మనల్ని అట్లనే ఆదరిస్తున్నారు. పదవులకు అతీతంగా పీజీఆర్ బిడ్డగా, ఖైరతాబాద్ ఆడబడుచుగా మా ఎంబడ ఉంటారు. మేము కూడా వాళ్ళకి కష్ట సుఖాలలో ఎప్పుడు కూడా ముందు ఉంటాము. అన్న అంటే నేనున్నానని ఎట్లా పలికేవారో పీజీఆర్ గారు, అక్క అంటే నేనున్నానే, నా వంతు కృషిగా నేను వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. కాబట్టి ఈ అనుబంధం ఇట్లనే కొనసాగుతుందని, ఎలక్షన్లకు పదవులకు అతీతంగా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో నేను ఎప్పుడు కూడా ఉంటాను. నా వంతు కృషిగా నేను ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కే కాదు, కుటుంబ సభ్యుల్లోకి మంచి చెడ్డకి ఎట్లా ఉంటారో మేము కూడా అట్లనే ఉంటాం, వాళ్ళకు కూడా అట్లనే మాకు ఉంటారు. కాబట్టి ప్రజలకి డెఫినెట్ గా ఒక ఆడబడుచుకు ఒక మంచి స్థాయి వస్తుందని అందరి మనసులలో అయితే ఉంది సెంటిమెంట్ గా. ఎందుకంటే కష్టపడుతున్నది నేను 14 ఏళ్ల నుంచి నిరంతరంగా కష్టపడుతున్నాను. ఓడిచినా గెలిచినా ప్రజల మధ్యలో ఉంటున్నాను. పదవులకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నాను. సో ప్రజలు అది గమనిస్తున్నారు. కాబట్టి మీ నాన్న లెక్క నువ్వు కూడా ఒకసారి ఎమ్మెల్యే అయితే బాగుంటుందని వాళ్ళ నోటి నుంచి వాళ్ళే ఎన్నోసారి పెద్దలు ఆశీర్వాద రూపాన కూడా చెప్తా ఉంటారు. కాబట్టి అందరి ఆశీర్వాదం కలిసి వస్తే డెఫినెట్ గా పదవులు మనకి ఒక రోజు ఉంటాయి, ఒక రోజు ఉండవు, శాశ్వతం కాదు. కానీ డెఫినెట్ గా పదవుల కోసం కాకపోయినా ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకెళ్తే అవే మనకు వస్తాయని మేము నమ్ముతాం. కాబట్టి ప్రజల ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటున్నాం. పీజీఆర్ గారు గతంలో ఏ చిన్న పాన్ డబ్బా ఓపెనింగ్ ఉన్నా పిలిస్తే వెళ్ళేవారంటూ, మీరు కూడా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా, చావైనా అది మంచి అయినా చెడైనా ఎక్కడికి పిలిచినా వెళ్తారు. మీరు నాన్నగారి దారైనా ఇవన్నీ మేము రాజకీయాలకు వచ్చినమే అందుకు పీజీఆర్ గారి లెగసీ ముందుకు తీసుకొని వెళ్ళాలని. ఎందుకంటే సడన్ గా పీజీఆర్ గారు డిమైజ్ తోటి ఒక ఖాళీ పని ఉండే, మాకంటూ ఎవరు లేరని ఒక ఫీలింగ్ లో ఖైరతాబాద్ నియోజక కుటుంబాల సభ్యులందరూ కూడా
ఇదైతే మేము కూడా ఒక పెద్ద దిక్కును కోల్పోయినాం. వాళ్ళు మాకు అండగా, మేము వాళ్ళకు అండగా పీజీఆర్ గారి లెగసీ ముందుకు తీసుకొని వెళ్ళాలని, పీజీఆర్ గారు ఎలాగైతే అందరికి అందుబాటులో ఉంటుండేనో తన వంతు సాయం అందరికీ చేసేవారు, మేము కూడా అదే బాటలో నడుస్తున్నాం. అది చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాము. అది చేయలేని రోజు మేము తప్పుకుంటామండి. మొన్న జూబ్లీస్ ఎలక్షన్స్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, విష్ణువర్ధన్ రెడ్డి వర్సెస్ విజయ్ రెడ్డి. ఏ ఎలక్షన్స్ అన్నా పార్టీయే ఉంటుందండి. డెఫినెట్ గా క్యాండిడేట్స్ కూడా దాంట్లో పాత్ర పోషిస్తారు. లాస్ట్ టైం చూసాం మనము కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని ఉన్నా కానీ ఎవరికి పీజీఆర్ అన్నది ఒక బ్రాండ్ గా ఉండే అక్కడ. ఎందుకంటే ఖైరతాబాద్ లో భాగమైన జూబ్లీ హిల్స్ దాదాపు ఏ స్తంభకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా కానీ పీజీఆర్ స్థాపించినవి, పీజీఆర్ చేసిన సేవలు కనిపిస్తున్నాయి. కాబట్టి రెండు పార్టీలు కూడా పీజీఆర్ గారి పేరు మీద క్రెడిట్ తీసుకోవాలని ట్రై చేశారు. కానీ ప్రజలు విశ్వసించింది కాంగ్రెస్ పార్టీ అంటే పీజీఆర్, పీజీఆర్ అంటేనే కాంగ్రెస్ అని విశ్వసించారు. కాబట్టి పీజీఆర్ గారి అభిమానులు కానీ ఆయన శ్రేయోభిలాషులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిండ్రు, రవీంద్ర యాదవ్కి సపోర్ట్ చేసిండ్రు. కాబట్టి అంత ఘన విజయం అయ్యిందని చెప్తున్నాను. అందులో నేను కానీ విష్ణు కానీ అనుకునేది ఏం లేదు, ప్రజలు డిసైడ్ చేసుకోవాలా. ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు, కాంగ్రెస్ అంటేనే పీజీఆర్, పీజీఆర్ అంటేనే కాంగ్రెస్. ఇక్కడ రేపు ఎలక్షన్స్ వచ్చినా కానీ అదే అవుతుంది. కాబట్టి 100% ప్రజలు విశ్వసించేది పీజీఆర్ అంటే కాంగ్రెస్. అది అయింది. కానీ నాకు విష్ణుకి కానీ లేకపోతే నవీన్ కి సునీతకి కానీ ఏమి పర్సనల్ ఇష్యూస్ ఏం లేవు. డెఫినెట్ గా పీజీఆర్ అనే బ్రాండ్ ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. ఆ విశ్వసనీయత అట్లనే ఉంచాలనే మేము ఒక కృషి చేసినాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాక, గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు అందరూ కూడా ప్రజల వరకు చేరాలంటే డెఫినెట్ గా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గెలవడం చాలా అవసరం ఉండే. గెలిస్తే పీజీఆర్ గారు లెక్క సర్వీస్ చేస్తారని ఒక నమ్మకం మాకు కూడా కలిగింది. కాబట్టి మేము అక్కడ ఆయనకు సపోర్ట్ చేసినాం. గెలిచిండ్రు. 100% ప్రజల ఆశీర్వాదం నవీన్ యాదవ్ కుండే గెలిచిండ్రు. పీజీఆర్ అంటే కాంగ్రెస్ అంటే నమ్మారు ప్రజలు కాబట్టి అక్కడ ఓటేసి గెలిపించారండి. ఇందులో మా ఇద్దరిది ఏమీ లేదు. పీజీఆర్ లోకల్ నాన్ లోకల్ అని ఇష్యూ తెరపైకి లేపారు, దీన్ని ఎలా చూస్తారు? అది ఏదో నవీన్ ఆయనకి లోకల్ మనిషికి టికెట్ ఇచ్చిన ఉత్సాహంతో ఆయన చెప్పబోయి మనం చూసాం పోయిన ఎలక్షన్స్ లో నవీన్ ఏది మాట్లాడినా కానీ సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేసి ఏదో అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారు. కానీ పీజీఆర్ లాంటి నాయకుడికి లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూసే ఉండవండి. ఆయన అన్నా అంటే నేనున్నా అనే పలికే నాయకుడు. అవైలబిలిటీ అనే టాపిక్ వస్తే అవైలబిలిటీకి మరో రూపమే పీజీఆర్ గారు. సో ఆయనకి లోకల్ నాన్ లోకల్ ఇష్యూసే ఉండవు. ఆయన అందరికీ నాయకుడే. ఎక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గమే కాదు, ఆయన సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు టోటల్ యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే కూడా నాకు ఎంతో మంది స్టోరీస్ గా చెప్తుంటారు. ఆంధ్రాలో శ్రీకాకుళం నుంచి కూడా ఫోన్ చేసి అన్న మాకు ఇట్లా ఇబ్బంది అయింది, ఇక్కడ మాకు ఇబ్బంది అయిందంటే పొద్దున్నే లేసి వాళ్ళ దగ్గరకి వాళ్ళ నాయకుడు పీజీఆర్ గారు. సో అలాంటి పర్సన్ కి లోకల్ నాన్ లోకల్ అన్నది అసలు టాపికే కాదు. ఎవరన్నా నాయకుడు అంటే పీజీఆర్ లెక్క ఉండాలని అనుకుంటారు. ఆయన అందరికి అవైలబుల్ ఉండే నాయకుడు కాబట్టి అది లోకల్ నాన్ లోకల్ అనేది ఇష్యూయే కాదు, అవైలబిలిటీకే మారు పేరు పీజీఆర్. పీజీఆర్ గారు కొన్ని కాలనీస్ వికలాంగులు అనే ఒక కాలనీని సపరేట్ ఒక కాలనీని పేరు పెట్టారు. అలాగే ఈ రోజు కార్మిక నగర్ కానీ బోరబండ కానీ అలాంటి కాలనీలు రావడానికి కారణం పీజీఆర్. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా గానీ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు ఖైరతాబాద్ పాత ఖైరతాబాద్ నియోజకవర్గం ఎక్కడ చూసినా గానీ ఎక్కడెక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు ఇవాళ రేపు ఏంటంటే అందరు మొహాలు చూసి బొట్టు పెడతారు. కానీ ఆయన ఎవరన్నా వచ్చి అన్న నాకు సాయం చేయంటే మనస్ఫూర్తిగా సాయం చేసేటోడు. అదే కాకుండా ఎంతో మంది పేదలు పొట్ట చేతిలో పట్టుకొని ఈ మహానగరానికి బతకడానికి వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉంటాము, మేము ఇక్కడ గుడిసెలు వేసుకున్నాము, అధికారులు వచ్చి మనల్ని పంపించేస్తున్నారంటే వాళ్ళకి అక్కడ ఉండడానికి నివాసంతో పాటు వాళ్ళకి అన్ని వసతులు కల్పించడము, వాళ్ళ పిల్లలు బాగా చదువుకునేటట్టు వాళ్ళకు ఒక హాస్పిటల్ కానీ అలాంటివి కానీ దూరదృష్టి ఉన్న నాయకుడు. ప్రజలకి ఏం కావాలని ఆలోచించి వాళ్ళకి అందుబాటులో వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మంచిగా బతకాలని, వాళ్ళు కూడా గర్వంగా అందరితో పాటు సమాజంలో తిరగాలనే ఒక మంచి మనసున్న నాయకుడుగా వాళ్ళకి అన్ని అందించిన నాయకుడు. ఆయన దూరదృష్టికి ఆయన సర్వీస్ కి మేము అవి ఎంతో మంది మాలాంటి యువ నాయకులకే కాదు ఇంకా వచ్చే తరానికి కూడా ఒక దిక్సూచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం మాకు కూడా రావాలని మా వంతు కృషి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కానీ ఎక్కడ ఏదున్నా కానీ మేము పీజీఆర్ గారిని గుర్తు చేసుకొని ఆయన అయితే ఇట్లా చేస్తుండేమో అనుకుని ఒక దీంతో ముందుకెళ్తాము, ఇన్స్పిరేషన్ తోటి ముందుకెళ్తాం. సో అలాంటి దూరదృష్టి ఉన్న నాయకుడు మా అందరికీ కూడా ఆదర్శనీయం అండి, రాబోయే తరానికి కూడా ఆదర్శం. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని చెప్పి ప్రతిపక్షాలు అలాగే ప్రజలు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు?
ప్రతిపక్షాలు చెప్తుండొచ్చే కానీ ప్రజలు చెప్తలేరండి. ప్రజలే చెప్తున్నారు వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎవరికి కూడా అప్పుడున్న నాయకులు అందుబాటులోనే లేరు. ఏమన్నా ఎవరైనా ధర్నా చేసినా గానీ, ఎవరైనా ప్రొటెస్ట్ చేసినా గానీ వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో వేసిన రోజులు, ధర్నా చౌక్నే ఎత్తేసిన రోజులు మనం చూసాం. కాబట్టి ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అందాలంటే వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలా. గవర్నమెంట్ కి సెటిల్ కావడానికి, గవర్నమెంట్ కి వాళ్ళు అనుకున్న అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక టైం చేయాలని ప్రజలే చెప్తున్నారు. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎలక్షన్స్ అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు కూడా అదే అంటున్నారు. 2 ఏళ్ళే అయింది కదా, డెఫినెట్ గా టైం ఇస్తే రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తారు, మేము అనుకున్న పథకాలన్నీ కూడా మాకు అందుతాయి అనే నమ్మకం తోటి ఓట్లు వేసింది మనకు ఒక ఎగ్జాంపుల్ గా కనిపిస్తున్నది. కానీ అక్కడ ఏదైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలవడం జరిగిందో అది నవీన్ యాదవ్ చరిష్మా, కాంగ్రెస్ పార్టీ చరిష్మా కాదని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. సరే, ప్రతిపక్షాలు ఎన్నన్నా మాట్లాడొచ్చండి. ఇప్పుడు ఇంకో విధంగా ఉంటే రిజల్ట్ వేరే విధంగా మాట్లాడతారు. సో అవన్నీ ఇష్యూస్ కావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని విశ్వసించింది కాబట్టి గెలిపించడం జరిగినది. కాబట్టి ఏ ఎలక్షన్స్ అయినా క్యాండిడేట్ ఇంకా పార్టీ రెండు కూడా లింక్డ్ ఉంటది. అట్లా సపరేట్ గా చూడలేము. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలలో ఒక విశ్వాసం ఉందండి కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే అప్పుడులో నాయకులు అట్లీస్ట్ మాట్లాడే వాళ్ళు కాదు, వీళ్ళకి జవాబుదారీగా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లీస్ట్ కోపం వస్తే నాయకుడిని తిట్టడానికన్నా నాయకులు కనిపిస్తున్నారు, అప్పుడు అది కూడా లేకుండే. కాబట్టి ప్రజలకు ఒక లింక్ ఉంది. ఇందిరమ్మ అనగానే ఒక ఫేస్ లో కళ చూస్తాం, ఒక కాన్ఫిడెన్స్ చూస్తాం. అది కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత అని చెప్పింది చేస్తుంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే బలహీన బడుగు వర్గాల పార్టీ అని ఒక ముద్ర ప్రజల్లో ఉన్నది. అది ఇప్పటికీ కూడా నిలదొక్కుంటున్నారు. కాబట్టి చెప్పకున్నా గానీ రేషన్ కార్డులు ఇచ్చి అందరినీ కూడా ఆదుకుంటున్నారు. ఎన్నో తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలకి. ఈసారి రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నారంటే, చెప్పకుండానే ఇస్తున్నారంటే ప్రజలకు ఆ నమ్మకం ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు అట్లనే కొనసాగిస్తున్నారంటే మీకోసం మేము ఉన్నాం కానీ పదవుల కోసమో లేకపోతే పైసల కోసం వేరే పార్టీ చేసినట్టు మేము చేస్తలేమని రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన చెప్తున్నది ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి మొన్న చూసారు మీరు జూబ్లీహిల్స్ లో, ఇక్కడ నుంచి ఏ ఎలక్షన్స్ వచ్చినా గానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి వాళ్ళు సపోర్టివ్ గా ఉంటారని మేము నమ్ముతా ఉన్నాం. ప్రజలు మాత్రం 100% మనల్ని విశ్వసిస్తున్నారు. ఏది చేసినా గానీ కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. నిరుద్యోగులు మొన్న ఎలక్షన్స్ లో ఏదైతే ప్లే కార్డు పట్టుకొని మామూలుగా ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. దీనిపై మీరేమంటారు? సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటది వాళ్ళ నిరసన తెలుపుకోవడానికి. కానీ పబ్లిక్ అది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఒక దిక్కు మేమే చూసాం, ఎన్నో ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళాము. ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కానీ, మన సివిల్ సప్లైస్ దాంట్లో కానీ, చాలా విద్యుత్ సోదా దాంట్లో కానీ, ఎన్నో దాంట్లలో కూడా పెండింగ్ ఉన్న ఉద్యోగాలని, గవర్నమెంట్ ఉద్యోగాలను ప్రజలకు అందించారు. సో కొంతమందికి సరే అనుకున్న స్థాయిలో మనం చేయలేకపోయినా కానీ డెఫినెట్ గా ఆ దిశలో మేము అడుగులు వేస్తున్నాము. నంబర్స్ తక్కువ అవ్వచ్చు మేము అనుకున్న దానికన్నా, కానీ 60,000 గవర్నమెంట్ ఉద్యోగాలంటే విదిన్ దిస్ షార్ట్ స్పాన్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. డెఫినెట్ గా ఎందుకంటే 10 ఏళ్లలో ఉద్యోగాలు రాని నిరుద్యోగ వాళ్ళందరూ కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసిండ్రు. అందరికీ అందకపోయినా ఆ దిశగా నడుస్తున్నాం. అందరికీ కూడా సాటిస్ఫై చేసేటట్టు, అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఉంటదని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టే ఆ రిజల్ట్స్ 100% నిరుద్యోగ యువతను ఆదుకునే అవసరం మన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా 10 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు వాళ్ళకి కలగకుండా మా వంతు కృషిగా 100% ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇంకా కూడా దాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తాము. కొంతమంది నిరుత్సాహంగా ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మంచి అందరికీ కూడా అవకాశాలు కలిగేటట్టు ముందుకు వెళ్తామండి. మహిళలకి ఏదైతే తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం తులం బంగారం పెట్టిపోయింది. మహిళలకి 2,500 స్కీమ్ ఒకటి అది ఇస్తామని చెప్పారు, అదేమైపోయిందని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. దీనిపై మీరేమంటారు? అదే చెప్తున్నాను కదండి, అంతకన్నా ముందు ప్రభుత్వంలో ఎన్నో చెప్పారు. 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటికొక ఉద్యోగం అన్నారు, ఎన్నెన్నో చెప్పిండ్రు. అవి ప్రజలు అడగలేకపోయింది. ఎందుకంటే అక్కడ ప్రజాపాలన లేదు, ఇక్కడ ప్రజాపాలన ఉంది కాబట్టి ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు మేము మళ్ళీ కూడా చెప్తున్నాము, 100% మేము అన్నయ్యని కూడా అందిస్తాము. మేము చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ అవసరం ఉన్న దాన్ని బట్టి ముందుకు వెళ్తా ఉన్నాం. సన్న బియ్యం అందరికి ఇవ్వాలా, ఎందుకంటే ఆహారం ముందు ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ అందరు కూడా కడుపు నిండా తినేటట్టు ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకొని వచ్చారు. అట్లనే ఫ్రీ బస్సు కూడా ఇటు ఆర్టీసీని కాపాడుకోవడానికి, ఇటు మహిళలకు కూడా సపోర్టివ్ గా ఉండడానికి మనం చేసిన ప్రామిస్ గుర్తుతోటి అది ముందుకు తీసుకొచ్చాము.
200 యూనిట్స్ లోపు ఎవరెవరికైతే కరెంట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ఇలాంటి పథకాలు మేము ఏవైతే ప్రామిస్ చేస్తామో డెఫినెట్ గా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. 100% కాంగ్రెస్ పార్టీ చెప్పినవి అన్ని కూడా చేస్తుంది, ప్రజలకు అందిస్తుంది. చెప్పనివి కూడా ప్రజల అవసరాల బట్టి మేము పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. ఫ్రీ బస్ వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. 40 మంది కూర్చోవలసిన సీట్లలో 70 మంది కూర్చోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే ఈ ఫ్రీ బస్ వల్ల మహిళల్లో ఐక్యమత్యత తగ్గిపోతుంది, కొట్టుకుంటున్నారు ఒకరికొరు అని చెప్పి వాళ్ళకి చాలా వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో. అది వాళ్ళు మహిళలను కించపరచడానికి మాట్లాడుతుండ్రో ఏందో నాకు అర్థం కాదు. కానీ ఒక ఫ్రీ బస్ వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఆ ఫ్రీ బస్ వల్ల జరుగుతున్న లాభాలు ఎందుకు చెప్తలేరో నేను అడుగుతున్నాను. ఆర్టీసీ లాంటి మంచి సంస్థని అమ్మేసేయడానికి ప్రయత్నం వాళ్ళు చేశారు. అది అమ్మకుండా ప్రజలకు మళ్ళీ ఒక మంచి సంస్థని మేము అందిస్తున్నాము. ఎందుకంటే పేదోడు అన్నోడు, పైసలు ఉన్నోళ్ళు ఫ్లైట్లలో వెళ్తారు, స్పెషల్ హెలికాప్టర్లో కూడా తిరుగుతున్నారు, మనం చూస్తున్నాం. కానీ పేదోడు మాత్రం ఆర్టీసీ బస్సునే నమ్ముకుంటారు. అలాంటి ఆర్టీసీ సంస్థని వాళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అదే ఆర్టీసీ సంస్థ ఇది ప్రజల సంస్థ అని కాపాడి ప్రజలకు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడారు? అదే విధంగా ఒక మహిళ రోజు జాబ్కి వెళ్ళే టైమేనో లేకపోతే కాలేజ్కి వెళ్ళే పిల్లలు రోజుకు అట్లీస్ట్ ఒక 50 to 70 రూపీస్ వాళ్ళు నాకు తెలిసి రఫ్గా అయితే ఖర్చు చేస్తారు కదా. అవన్నీ కూడా వాళ్ళకి మిగులుతున్నాయి కదా. ఆ దిశలో వాళ్ళు ఆలోచిస్తుంటే ఇటు వీళ్ళ ప్రొపగండా ఏమో అది ఎక్కడ ప్రజలకు అంది, ప్రజలు మాకు దూరం అవుతారని వాళ్ళు ఇలాంటివన్నీ చెప్తున్నారు. కానీ ఆల్రెడీ ప్రజలు వాళ్ళకు దూరం అయ్యారు. బూటక క్యాంపెయిన్లు మానుకొని ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉంటే డెఫినెట్ గా చేస్తాము. 100% లేడీస్ స్పెషల్ బస్సెస్ కానీ అవి కానీ ఇంకా ప్లానింగ్ చాలా నడుస్తున్నాయి. మా ఆర్టీసీ సంస్థ కూడా మా సిటీ మినిస్టర్ కూడా ఆ దృష్టి పెడతా ఉన్నారు. బస్సెస్ పెంచే దాంట్లో కూడా ఉన్నారు. బస్సెస్ మహిళలే రన్ చేసే దాంట్లో కూడా చూసాము. మొన్న చూస్తే పొదుపు సంఘాలకి ఆర్టీసీ బస్సెస్ ఇచ్చి వాళ్ళు లీజ్ చేసి వాళ్ళే నడిపేటట్టు దాంట్లో కూడా మేము అంటే ప్రతి దాంట్లో కూడా మహిళలని ఇన్వాల్వ్ చేసే క్రమం నడుస్తా ఉన్నది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ అనుకున్నది ఒక మహిళ బాగుంటే మొత్తం కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందని ఆలోచనలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఈ గవర్నమెంట్ లో మహిళలకి పెద్దపీట వేయాలని, కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే దిశగా ఆయన సాగుతా ఉన్న తరుణంలో ఆర్టీసీ బస్సెస్ ని కూడా మహిళలే నడిపే దాంట్లో కూడా మేము చేస్తా ఉన్నాం. ఇంకా కూడా దాన్ని విస్తృతంగా చేసుకుంటూ వెళ్తాము. 100% రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు ఇది నడుస్తుంది, సాగుతుంది, మేము నమ్ముతా ఉన్నాం. సరే ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ పబ్లిక్ విశ్వసించాలా, పబ్లిక్ మాతో ఉన్న రోజులు మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు, ఛార్జెస్ పెంచారు, కుడి చేతితో ఇస్తున్నారు, ఎడమ చేతితో లాక్కుంటున్నారు చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఛార్జెస్ పెంచారు. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారు, జెంట్స్కి టికెట్, పురుషులకు టికెట్ పెంచారు. మరి ఇదేలా అంటే ఫ్రీ బస్ ఇవ్వని వాళ్ళు కూడా ఛార్జెస్ పెంచిన రోజులు ఉన్నాయి కదా. సో దానికి ఏమనాలా అంటే ఒక సంస్థ నడవడానికి కొన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తుంటది. దట్ డజంట్ మీన్ ఫ్రీ బస్ ఇచ్చినందుకే. ఫ్రీ బస్ ఇయ్యని వాళ్ళు కూడా ఛార్జీలు పెంచారు. ఒక సంస్థ నడవడానికి ఏమేమి అవసరమో ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలో అది ఒక సంస్థ నిర్ణయం. ఏదున్నా కానీ ప్రభుత్వం తరఫున మాత్రం మహిళలకు ఫ్రీ ఇవ్వాలన్నది అది ఒక కాన్సెప్ట్ లో వెళ్తున్నాం కాబట్టి అది కంటిన్యూ చేస్తుంటాం. అదే విధంగా ఆర్టీసీ కూడా తను నిలదొక్కుకోవడానికి అవసరం ఉన్న దాన్ని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. దీన్ని అంటే కాలికి మెడకి కాలికి వేసే ప్రయత్నాలు మానుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఫ్రీ ఇయ్యనప్పుడు మీరు ఛార్జీలు పెంచినప్పుడు మేము దాన్ని ఏమనాలా? ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకోవాలని, ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్ గా మీరు చెప్తే దాన్ని ఇంక్లూడ్ చేసుకొని ప్రతిపక్షాలు చెప్పే కన్స్ట్రక్టివ్ సజెషన్స్ తీసుకొని ముందుకెళ్లే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మేము ఆ దిశగా మీరు ఆలోచించాలని మేము కోరుతున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది, అది ఇవ్వలేదు. రేపు ఆటో డ్రైవర్స్ అందరూ మన ఆర్టీఓ ఆఫీస్, ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు. మరి పాప వాళ్ళు రోడ్లో పడ్డారు ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఈ ఫ్రీ బస్ వల్ల. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎట్లా ఉందంటే ఇది అమ్మ పెట్టదు అడక తినది అన్నట్టు ఉంది ఈ బీఆర్ఎస్ మొత్తం పరిస్థితి. వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడేమో ఆర్టీసీ ఈ ఆటో డ్రైవర్ల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మినిమం వేజెస్, మినిమం ఆటో చార్జెస్ పెంచమని ఎన్నో ధర్నాలు చేస్తే ఆటో డ్రైవర్లను ఆటో యూనియన్ వాళ్ళని కొట్టినది, వాళ్ళని జైళ్ళలో వేసిన రోజులు ఆటో యూనియన్ వాళ్ళు ఎవరు మర్చిపోలేదండి. సరే సహజమైన మృత్యు లేకపోతే ఎవరు చనిపోయినా బాధాకరం, కానీ అవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఆపాదించడం ప్రజలు చూస్తా ఉన్నారు.
ఆటో డ్రైవర్లు మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో మేము ఆటో యూనియన్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైన ప్రచారాలు, నెగిటివ్ ప్రచారాలు చేస్తా ఉన్నారు. దానికి తిప్పి కొట్టడానికి ఆటో డ్రైవర్సే మాకు సపోర్టివ్ ఒక ర్యాలీ కూడా తీశారు. అంటే వాళ్ళలో లేదు ఇది వ్యతిరేకత. ఎక్కడా కాంగ్రెస్ పార్టీ ఇటు మంచిగా ప్రజలకి దగ్గర అవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి రాజకీయం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకి బస్సులో వెళ్ళే వాళ్ళే ఆటోలో ఎక్కుతారా అండి? ఎక్కరు కదా. ఆటో ఎక్కే సెక్షన్ వేరే ఉంటది, బస్సెస్ ఎక్కే సెక్షన్ వేరే ఉంటది. చేతిలో 100 రూపాయలు ఉంటే ఆటో ఎక్కాలని చూస్తాడు, చేతిలో 10 రూపాయలు ఉన్నాడు ఆటో ఎక్కాలనుకోడు కదా. సో ఎవరి వాళ్ళకు ఉంటది. ఇట్లా సరే ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, చాలా తక్కువ. దానికి సపోర్టివ్ గా మేము ముందుకు వెళ్తాము. ఆటో యూనియన్ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాం. మీరు చూసారు రీసెంట్ గా కూడా గిగ్ వర్కర్స్ ది కూడా ఒక చట్టసభలో దాన్ని ఒక సవరణ చేసి ఈ అంబ్రెల్లాకి ఆటో డ్రైవర్సే కాదు, ఈ స్విగ్గీ వాళ్ళు కానీ, హోమ్ డెలివరీకి వెళ్తున్న వాళ్ళని కానీ వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ, కన్స్ట్రక్టెడ్ లేబర్స్ ని కానీ వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక మంచి లైఫ్ స్టైల్, వాళ్ళకి మంచి ఇది కల్పించాలనే ఉద్దేశంతో, వాళ్ళకు కూడా ఒక ప్రొటెక్షన్ ఉండాలనే ఉద్దేశంతో గిగ్ వర్కర్స్ కి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇవ్వాలని మా లేబర్ మినిస్టర్ వివేక్ గారు కూడా మొన్ననే క్యాబినెట్ లో డిస్కస్ చేసి అది అప్రూవ్ అయింది. రాబోయే అసెంబ్లీ సెషన్ లో దాన్ని కూడా మనం అప్రూవ్ చేసుకొని వీళ్ళందరినీ కూడా ప్రొటెక్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తుందని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.